ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి ఏప్రిల్ 25వ తారీఖు కొరకైన వాగ్దానం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం. అది నేర్చుకోదు, తెలుసుకోదు, కనీసం ప్రయత్నించదు. ఆ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుద్ధానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ 2000 సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా? వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారా మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుద్ధానం చిగురించింది. అయితే కన్నీళ్లతో ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు కానీ శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుద్ధానపు మొలకను గమనించడం లేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభు అంతిమ శ్వాసగా భావించారు ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మూగపోయింది, తిరిగి 10 రెట్లు శక్తిగల పునరుజ్జీవానికి. కానీ ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్య గోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్లారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటపడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. మన జీవితాల్లోనూ ఇది మనమంతా వనంలో సమాధిని ఆనుకుని దిగులు పడి కూర్చుంటూ ఉంటాం. ఈ దుఃఖానికి ఉపశమనం లేదు, ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు, దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాం. కానీ మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి. చావు పొంచికింది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తూ ఉంటుంది. పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరు కాంతి కిరణం తళుక్కుమంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెల్లో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చేయదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషము ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్తంభాల వలన మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు, వాటిని కోసి మాల కట్టడానికి మనకిష్టం లేకపోవచ్చు, కానీ అవి ఆత్మ పుష్పాలు. ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి, సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలివి. సోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలు పూయవు ఈ తోట, ఇది ముళ్ళబాట. పరలోకపు దీవెనలా గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు. ఈ బాటలో సిలువ మోసిన వాడు రాకుమారుడవుతాడు ముందునాడు. హల్లెలూయా.